బీజేపీ కాంగ్రెస్ తీరుపై హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రెండు పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు ఉండి కూడా గోదావరి, కృష్ణా జలాల దోపిడిని అడ్డుకోలేకపోయారని ఫైర్ అయ్యారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారని విమర్శించారు. న్యూస్ హెరాల్డ్ మనీ లాండరింగ్ ఛార్జ్షీట్లో తన పేరు చేర్చిన నేపథ్యంలో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు మోదీ, అమిత్ షా ముందు రేవంత్ మోకరిల్లుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ తీరు, ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికీ 44సారి పోయిండు. రేపు 30వ తారీఖు నాడు 45వసారి పోబోతుండు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తోని ఒకే రోజు 2 సార్లు పిలిపించుకొని ఒకసారి ఫ్యామిలీతో కూడా ఫోటో దిగిన రాహుల్ గాంధీ. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ గమనించాలి తెలంగాణ ప్రజలు. 4 నెలల నుంచి ఇంతవరకు రాహుల్ గాంధీ ఈయన ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈయన బీజేపీ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నాడు. మన మనీ లాండరింగ్ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన ఛార్జ్ షీట్లు ఈయన పేరు యాడ్ చేయడం చేర్చిన దగ్గర నుంచి ఆ కేసు నుంచి ఎట్లా తప్పిస్తారని చెప్పి బీజేపీ నాయకుల మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి పోతుండని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసింది. అదేవిధంగా నెల ఈయన ఢిల్లీకి కప్పం పంపిస్తున్నాడు. 250, 300 కోట్లు. 300 కోట్లు వసూలు చేయరా బాబు అంటే ఈయన 3000 కోట్లు వసూలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల సంగతి కూడా అధిష్టానానికి తెలిసిపోయింది. ఈయన సంపాదించే అక్రమ సంపాదన తెలిసిపోయింది. ఫ్యూచర్ సిటీలో 2000 ఎకరాలు ఆక్రమించుకుంది, అది తెలిసిపోయింది. మంత్రివర్గము 1.5 సంవత్సరం అయింది, 6 మంత్రులు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. ఏం పరిపాలన జరుగుతుంది? రోజు రోజుకు శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిపోతుంది. ఏంటి నిర్లక్ష్యం అని మనం గమనించినట్టు చూస్తే కేసీఆర్ గారు చాలా ముందుగానే చెప్పినారు. అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు కేంద్రంలోని కీలుబొమ్మలే, ఢిల్లీ బానిసలే, వీళ్ళు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, వీళ్ళకి అవసరం ఉండే చేయడానికి వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళు స్వతంత్రులు కారు అని స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళు లేమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఏం స్వతంత్రత ఉంది ఈ ముఖ్యమంత్రికి? ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోరు. అందుకే జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని సార్ ఎప్పుడూ చెప్పిండు. ఇవాళ పార్లమెంట్లో 8 మంది వాళ్ళు ఉన్నారు, 8 మంది వీళ్ళు ఉన్నారు. ఇవాళ జరుగుతున్న జలదోపిడి, గోదావరి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల లింక్ గురించి ఒక్క నాయకుడు, వీళ్ళు ఎంపీలు మాట్లాడరు, వాళ్ళు ఎంపీలు మాట్లాడరు. 200 టీఎంసీని ఇవాళ చంద్రబాబు నాయుడు పాత ప్రాజెక్ట్ అని తీసుకుపోయి బనకచెర్ల గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించి, అంటే పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా బ్యారేజ్ తరలించి, కృష్ణా బ్యారేజ్ నుంచి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇప్పుడు హెడ్ రెగ్యులేటర్ బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ తవ్విస్తున్నాడు. అంటే గోదావరి జలాన్ని కృష్ణా బేసిన్ దాటిచ్చి కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ తీసుకుపోతున్నాడు. ఈ నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు. ఆయనకి ఆడే కూటలు ఉన్నాయో తెలియదు, ఆడ కాలువలు తెలియదు. ఆయన సంపాదన ఆయనకు.